ఇప్పుడు ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? టీఆర్ఎస్. ఇది మరి బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పోటీ ప్రచారం చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1,00,000 ఓట్ల మెజారిటీ మాకు వస్తుంది వాళ్ళు అంటారు. 1,00,000 ఓట్లు కాదు కదా, దాంట్లో సగం కూడా రావాలి. ఇది టీఆర్ఎస్ గడ్డ, జూబ్లీహిల్స్ అడ్డ, అర్థమైందా? ఇప్పటికీ మన మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచాడు. ఇప్పుడు కూడా కంపల్సరీ సునీతమ్మనే గెలుస్తుంది, కంపల్సరీ 100%. 3 సార్లు గెలిచిండు అంటున్నావు కదా, ఏం మంచి పనులు చేసిండు అంటే ఏం చెప్తావే? చాలా పనులు చేశాడు అతను. ఏం చేసిండు ఆయన? రోడ్లు వేయించిండు, ఇప్పుడు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఉన్నాయి, అసలు వాటర్ ప్రాబ్లం ఉండకుండే. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ 2 సంవత్సరాలు చాలా వాటర్ ప్రాబ్లం ఉంది మా బస్తీలకు. ఎందుకు అప్లికేషన్ పెట్టుకోవట్లేరా మీరు? అప్లికేషన్ పెట్టుకుంటాం, ఆయన కానీ వాటర్ సరిగా రావట్లేదు. ఏమంటారు అధికారులు? అడుగుతున్నారంటే సార్ పైనుంచి రావట్లేదు సార్ మాకు వాటర్ అంటున్నారు. ప్రతిసారి మాకు ప్రతిరోజు వాటర్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. వాటర్ సక్కగా లేవు, రోడ్లు సక్కగా లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్లు ఉంటాయి, ఇప్పుడు అయితే 2 సంవత్సరాలు ఇప్పుడు శాంక్షన్ చేసిండు మొన్న. ఎవరికి కావాలి చెప్పు? 2 సంవత్సరాలు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? రోడ్లు లేకుండా. ఇప్పుడు ఒక్కొక్క బస్సులో చూస్తే రోడ్లు వేస్తే రోడ్లు లేకుండా, నడవడానికి లేకుండా మొత్తం బురద 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 బురద. జనాలు తిట్టుకుంటున్నారు. బస్ ఛార్జీలు ఆడోళ్ళకి ఫ్రీ అని చెప్పేసి మగవాళ్ళకి పెంచాడు. అలాంటి ఎందుకు చెప్పు? పనికిరాని ఎందుకు హామీలు ఇచ్చి? ఇప్పుడు ఇంట్లో ఉన్న మహిళలకి 25,000 వస్తున్నాయా? రావట్లేదు. ఏమి ఇవ్వట్లేదు, 2,500 రావట్లేదు. వీళ్ళ స్కూటీ ఇస్తాను, లేడీస్కి స్కూటీ రావట్లేదు. ఇప్పుడు ముసలోళ్ళు ఏమంటున్నారు, మాకు 2,000 నుంచి 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. అందుకు అందరు ఓటేసి కొద్ది రేవంత్ రెడ్డిని గెలిపించారు. వాళ్ళు ఇప్పుడు ఏం తిడుతారు? వాడు మనల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళకి ఏమంటున్నారు ముసలోళ్ళందరూ. ఇప్పుడు ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయి కదా జూబ్లీహిల్స్ లా, ఈ ముస్లిం ఓట్లన్నీ ఎటుపడేటట్టు అవకాశాలు ఉన్నాయన్నా? 100% బీఆర్ఎస్కే పడతాయి. అంత ఖచ్చితంగా చెప్పగలుగుతారు? 100%. వాళ్ళకు కూడా ఏంటంటే హామీలు ఇచ్చిండు చేస్తా అని చెప్పేసి, వాళ్ళు కూడా ఏం చేశాడు, ఏం చేయలేదు. నిన్న చూసినా మనం అజారుద్దీన్ కి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చింది కదా, ఇప్పుడు దాంట్లో ఆయనకి ఇచ్చారు కాబట్టి ఈ ముస్లిం ఓట్లను అటు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% బీఆర్ఎస్కి పడతాయి. బీఆర్ఎస్కి ముస్లిమ్స్కి డబుల్ బెడ్రూమ్ చాలా మటుకు వాళ్ళకే వచ్చాయి. మా వాళ్ళకి హిందూస్ కన్నా ముస్లిమ్స్కి డబుల్ బెడ్రూమ్ చాలా వచ్చాయి. ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనేమో గల్లీ పార్టీ అంటారు, కాంగ్రెస్ ఏమో ఢిల్లీ పార్టీ అంటారు. మరి గల్లీ పార్టీ కావాలా, ఢిల్లీ పార్టీ కావాలా? గల్లీ పార్టీ కావాలి మాకు, ఢిల్లీ పార్టీ అవసరం లేదు. ఇవాడు కూర్చోవాలన్నా ఎవడు పోవాలన్నా పోయి ఢిల్లీ పోవాలి, ఇక్కడ అవసరం లేదు. మా బస్తీ మాది కావాలి అంతే. గల్లీ పార్టీ వల్ల ఉపయోగం ఏంది మరి? మా పనులు మేము చేసుకుంటాం కదా, డెలివరీ పోయే అవసరం లేదు. ఏదున్నా మన కేసీఆర్ చూసుకుంటాడు. డెలివరీకి అక్కడ పోయి రాహుల్ గాంధీ అక్కడ పోయి వాడు పర్మిషన్ చేసుకోవాలి, లేకపోతే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిగా సీటు ఉంటుందో పీక్తుందో తెలియదు. వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళ మధ్యలో గొడవ అవుతున్నాయి. ఇక్కడ మేము ఓటేసి వాళ్ళని ఏం గెలిపిస్తే వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు కేటీఆర్ పాలన ఎట్లుండే, అప్పుడు ఐటీ శాఖ మాత్యులుగా పనిచేసిండు, ఇప్పుడు ఏమో శ్రీధర్ బాబు ఐటీ శాఖలు ఉన్నారు. ఇద్దరిని పోల్చుకుంటే ఇద్దరు ఎవరు మంచి పాలన బాగుంది? హైదరాబాద్ డెవలప్ కేటీఆర్ వల్లనే అయింది. ఫ్లైఓవర్లు గివర్లు మొత్తం మన టీఆర్ఎస్ హయాంలోనే అయినాయి. ఇప్పుడు ఒక్క ఫ్లైఓవర్ కూడా అన్ని టీఆర్ఎస్ కట్టినప్పుడు ఇతను రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిండు. ఇతను ఒక్క ఫ్లైఓవర్ చూపించండి ఇతను కట్టింది ఈ 2 సంవత్సరాల. ప్రజలకు నిధులు తేవడం కోసం మేము ధర్నాలు చేస్తున్నాం ఢిల్లీలో అని అంటారుగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం. ఏం చేయని ₹1 రాదు, ఢిల్లీ నుంచి ₹1 రాదు. మన తెలంగాణ మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మీ దోస్తులు కానీ మీ చుట్టాలు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి, బై ఎలక్షన్స్ కాబట్టి మంది మొత్తం గుంపుగా కూర్చున్నప్పుడు ప్రత్యేకంగా ఈ అంశం గురించి కూడా మాట్లాడుకుంటుంటారు. ఎలా మాట్లాడుకుంటున్నారు? కొంతమంది మీరు కొంతమంది సపోర్ట్ చేస్తారు, ఇంకో కొంత దానికి సపోర్ట్ చేస్తుంటారు. జనరల్గా ఎక్కువ ఎవరికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? ప్రతి ఒక్కరు కూడా ఎవరు చూడు కారుకే ఇస్తాం అంటున్నారు. చాలా మంది మహిళలను అడుగుతున్నారు, కారుకే ఇస్తాం, కారు తప్పించి వేరే దానికి వేయం. కాంగ్రెస్ వాడు మోసం చేసిండు, వానికి ఎట్లా ఏమంటారు చెప్పండి అంటున్నారు. ఇప్పుడు కూడా గెలిపిస్తే మోసం చేస్తాడు మమ్మల్ని. ఇప్పుడు ఒకవేళ అతను ఫర్ ఎగ్జాంపుల్ గెలిచాడు అనుకోండి, రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు, నేను ఏం హామీలు తీర్చకపోయినా కానీ నాకు ఓట్లేశారు జనాలు, వేరే జనాలు ఓట్లేశారు అంటారు. అంతే కదా. నిన్న ఒక మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాలను ఆపేస్తా ఓట్లేయకుంటే అని చెప్పినటువంటి సందర్భం, దానివల్ల ఏమైనా భయపడే అవకాశాలు ఉన్నాయి? ప్రజలు భయపడేది లేదు. మళ్ళీ మా కేసీఆర్ వస్తాడు, అన్ని హామీలు, సన్న బియ్యం బంద్ చేస్తా అన్నాడు, కరెంటు బంద్ చేస్తా అన్నాడు, ఈ ఫ్రీ బస్ బంద్ చేస్తా అన్నాడు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏది బంద్ చేసినా కానీ ఎవడి ఆగేటోళ్ళు లేడు. మేము కూడా కొట్లాడతాం, ఎట్లా బంద్ చేస్తాడో చూస్తాం. కరెంటు బిల్ అన్నాడు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. 200 యూనిట్లు ఒకటి కన్నా అయితే బిల్ వస్తున్నాడు. 200 యూనిట్లు దాటింది అనుకో బిల్లు. వాటర్ బిల్ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ బిల్ ఫ్రీ వస్తుండే, ఇప్పుడు వచ్చిన కాబట్టి బిల్ వస్తున్నాడు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సునీత ఉన్నారు కదా, వారికి రాజకీయ అనుభవం లేదని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు చెప్తున్నారు. ఎందుకు అనుభవం లేదండి? ఎంతమంది లేరు, ఎంతమంది ఆడవాళ్ళు లేరు మన పార్టీలో, వాళ్ళందరూ చేయట్లేదా? కావచ్చు కొంచెం టైం పడుతుంది.
మొన్న ఎక్కింది కదా పాప, ఆమెకి ఏం తెలియదు. మొన్న కదా, కొంచెం టైం పడుతుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎట్లా ఉంటారు అన్న వాళ్ళ వ్యక్తిత్వం? ఇప్పుడు అందరికి కలుపుగా ఉంటారా వాళ్ళు? అన్ని సమస్యలు ఏదైనా వచ్చిందంటే ఆదుకునే తత్వం ఉంటుందా? ఎట్లా అందుబాటులో ఉంటారా వాళ్ళు? అందుబాటులో ఉంటారు. చాలా ఇప్పుడు ఉన్న వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా వచ్చారు, ఇంటింటి వచ్చి ప్రచారం కూడా చేశారు. చాలా మంచి స్పందన ఉంది. సునీతమ్మ గారు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో ఉంటే ఒక 15 ఓట్లు ఉంటాయి. ఎవరికి వేద్దాం అనుకుంటారు అందరు కలిసి? 100% బీఆర్ఎస్కే వేస్తాం మేము. ఎందుకు మీ ఇంట్లో కొంతమంది వేరే పార్టీకి వేద్దాం ఏం మాట్లాడుకోవట్లేదు? మా బీఆర్ఎస్ కన్వర్ట్, నేను కన్వర్ట్ చేయించేస్తాను, బీఆర్ఎస్కే వేయాలి అంతే. కాంగ్రెస్ వాడికి అంత ఖచ్చితంగా అటే పడతాయా? 100% అక్కడే పడతాయి. వేరే పార్టీ వాళ్ళు వచ్చి మీకు చెప్తాం, ఇంకా మేము వేరే పార్టీ వాళ్ళు వచ్చి మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము అని ఏదన్నా మభ్య పెట్టిరు అనుకో, ఏం అబ్బాయి పెట్టినా మేము బీఆర్ఎస్ ఖచ్చితంగా చేస్తాం, వేరే పార్టీకి వేయం. సరే నువ్వంటే వేస్తావు. ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంకా 10 మందికి చెప్తాను ఏం చేశాడు, ఎందుకు వేస్తారు మీరు, నేను చెప్తాను ఇంకా 10 మందికి. జూబ్లీహిల్స్ నువ్వు వేస్తున్నా అంటున్నావు, జూబ్లీహిల్స్ ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నావు? జూబ్లీహిల్స్ ఓటర్స్ ఒకటే చెప్తున్నాను, మన భవిష్యత్తు మీరు చూసుకోండి. బీఆర్ఎస్ ఓటేస్తే మన భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ కేసారు అనుకోండి, ఇక నాశనమే, ఇక అప్పుల పాలు అయిపోతుంది తెలంగాణ. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? 100% మన సునీతమ్మనే గెలుస్తుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఎంత మెజారిటీ? 50,000 మెజార్టీ గెలుస్తుంది పక్క. కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ లో బాగుంది. కేసీఆర్ ఏమి ఇచ్చిండే? కేసీఆర్ పిచ్చిచ్చిండుగా, ముసలిలో పిచ్చిచ్చిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఇయ్యలేదు. ఫ్రీ బస్ పెట్టిండుగా. పెట్టిండు ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ పెట్టిండు. ఇంట్లో 25,000 ఇస్తున్నా అంటారు. 25,000 కూడా రాలేదు. ఫ్రీ బస్ రాలేదు. ఫ్రీ బస్సా మొగోళ్ళకు ఆడళ్ళకు ఉన్నది ఫ్రీ బస్సు. మరి మొగోళ్ళకి టికెట్ పెట్టుకొని పోవాలిగా. అవసరం ఆయన అవసరం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. మరి ఇప్పుడు ఫ్రీ బస్ ఎవరు గెలవాలనుకుంటున్నావు? కేసీఆర్ వల్ల, సీఎం రేవంత్ రెడ్డి వల్ల? కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలిస్తే మంచిగా ఉంటుంది.